అందరికీ నమస్కారం. జై అమరావతి, జై జయ అమరావతి. ఈ రోజున న్యాయస్థానం టు దేవస్థానం మహాపాదయాత్రలకు అమరావతి టు పర్చూరు వరకు కూడా కొన్ని వేల మంది ప్రజలు, రైతులు, రైతు కూలీలు ఏదైతే అమరావతి ప్రాంతం ఉందో, ఏదైతే దాతృత్వంగా వాళ్ళ పొలాల్ని వాళ్ళు సిఆర్డీఏ చట్టానికి అప్పగించారో ఆ 25,000 కుటుంబాల నుంచి కూడా మహా సంకల్పంతో 5 కోట్ల ఆంధ్రుల సంకల్పంతో అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని ముందుకు సాగుతూ పర్చూరు వరకు వస్తే నిన్నటి రోజున నోటీసులు ఇవ్వటం జరిగింది. కోర్టు కూడా 157 మందికే పర్మిషన్ ఇచ్చారు. మీరు అనేక మంది నాయకులతో సంఘీభావం తెలియజేస్తున్నారు. అనేక మంది ప్రజలు వస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది. సమాజంలో కొన్ని ఇబ్బందులు కలిగే పనులు మీరు చేస్తున్నారు అని చెప్పేసి ఈ రోజున నోటీసులు ఇవ్వటం జరిగింది. పోలీసులకు కూడా, డీజీపీని కూడా ఈ రోజున వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పి న్యాయస్థానాలు ఆదేశం ఇవ్వటం జరిగింది. పోలీసులు ఉన్నా కూడా నిన్నటి రోజున ఎక్కడ ఈ 6 రోజులు పాదయాత్రలో, వాళ్ళ 7వ రోజు పాదయాత్రలో కూడా ఎక్కడ వాళ్ళు మనకు ప్రొటెక్షన్ ఇచ్చింది లేదు. రైతులకు కానీ, సంఘీభావం తెలియజేసే వాళ్ళకి కానీ ఎక్కడ ప్రొటెక్షన్ ఇచ్చింది లేదు. మన రైతులే స్వచ్ఛందంగా ట్రాఫిక్ ని క్లియర్ చేసుకుంటూ ప్రజల్ని ఒక క్రమశిక్షణ బద్దీకరణ చేసుకుంటూ ముందుకు నడిపించడం జరిగింది. అంతేగాని ఎక్కడ ప్రజలకు కానీ, ట్రాఫిక్ కానీ ఎక్కడ ఇబ్బంది కలిగించకపోయినా కూడా కావాలని అధికార పక్ష ఆదేశాలతోటి బోసిడీకే అండ్ టీం తోటి వాళ్ళ అధికార పీఠాల్లో ప్రకంపనలు గడుగుతున్నాయి. ఈ జన సంద్రోహాన్ని చూసి రాళ్ల వర్షం కురిపించాలనుకుంటే ఈ రోజున పూల వర్షం కురుస్తుంటే వాళ్ళకి వణుకు పుడుతుంది. ఏమి చేయాలి, ఎలా వాళ్ళని అడ్డుకోవాలి, రాష్ట్రం మొత్తానికి ఈ పాదయాత్ర తెలియకుండా ఎట్లా అడ్డుకోవాలన్న ఆలోచనలతోటే ఏదో ఒక విధంగా వీళ్ళని అడ్డుకొని ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు బోసిటీకే అండ్ టీం తోటి ఈ రోజు మాట్లాడించడం కూడా జరిగింది. నందికం సురేష్ కూడా మొన్నటి రోజున మాకేం సంబంధం లేదు, ఏదన్నా జరిగితే చంద్రబాబు నాయుడు గారు కూర్చీనే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనలో మీరు ఉన్నారు కాబట్టే ఇలాంటి మాటలు మాట్లాడారు. ఏది జరిగినా ఈ రోజున రైతులకు కానీ, అక్కడ సంఘీభావం తెలియజేసే ప్రతి ఒక్కరికి ఏది జరిగినా కూడా ఈ రోజు ప్రభుత్వందే, అధికార పక్షంలో ఉన్న నాయకులదే పూచి. కాబట్టి ప్రతిపక్షంలో ఉండగా మీరు ఇన్ని వేల ఎకరాలు సేకరించండి అని చెప్పేసి ఆమోదయోగ్యంగా మీరు ఒప్పుకున్న ప్రతిపక్ష నాయకుడైన, అప్పటి ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కేంద్రం మెడలు వంచుతాను, ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని చెప్పి అధికార పీఠాలు ఎక్కి ఇప్పటి వరకు ఎక్కడా ఆ మాట మాట్లాడింది లేదు, ప్రత్యేక హోదా తీసుకొచ్చింది లేదు. మీ కేసులు మాఫీ చేసుకోవటం కోసం వాళ్ల కాళ్లు పట్టుకొని వాళ్ల కాళ్లు ఒత్తుతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులను అడ్డం పెట్టుకొని కాకి చొక్కాలతో ముందుకెళ్తూ పోలీసు వ్యవస్థతోటి ప్రజల్ని అడ్డుకోవాలనుకుంటే అది మీ అవివేకమే. మీ ఉడత ఊపులకి ఎవ్వరూ భయపడరు. మీరెంత అణగదొక్కాలనుకుంటారో అంత ఊవెత్తున రైతులు ముందుకు సాగుతారు. తిరుపతి మహాయాత్రను జయప్రదం చేస్తారు. జై అమరావతి, జై జయ అమరావతి. ఈ సందర్భంగా ప్రజలందరికి కూడా నేను చెప్పేదంటే, ఎవరైనా అడ్డుకుంటే ఆగిపోయే మహాయాత్ర కాదు. ఇది 5 కోట్ల ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల ఆత్మ గౌరవం. అమరావతి రాజధానిగా ఉంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు బాగుపడతారు. రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు ఈరోజు చదువుకొని ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న ఎంతో మంది విద్యార్థులకు భవిష్యత్తు కల్పిస్తుంది. మన బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్రంలో సుభిక్షంగా ఉంటారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఏంటంటే, ఎవరు ఎన్ని అడ్డంకులు అడ్డు పెట్టినా కూడా అరచేతులు అడ్డం పెట్టి పాదయాత్రలు ఆపుకోవాలనుకుంటే మాత్రం అది అవివేకమే. మీరు ఏమీ చేయలేరు. జయప్రదంగా దేవస్థానానికి చేరుతుంది. తిరుపతి దేవస్థానానికి చేరి మీ అధికార పీఠాలని మా ప్రతి అడుగుతోటి మీ వినాశనాన్ని చేస్తూ మీ అధికారంలో నుంచి మీరు పీఠాలు దిగే వరకు కూడా అమరావతి మహాపాదయాత్ర ముందుకెళ్తుందని నేను తెలియజేస్తున్నాను. జై అమరావతి, జై జయ అమరావతి.